గుడ్ క్వశ్చన్ అండ్ టఫ్ క్వశ్చన్ ఆల్సో, ఎందుకంటే కాంప్లికేటెడ్ ఆల్సో. యూత్లో చూసుకుంటే ఆ ఏజ్ గ్రూప్లో నా ప్రకారం నాకున్న దాన్ని బట్టి మాత్రం గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ ఎవరి రూపంలో వచ్చినా పర్లేదు. ఇప్పుడు మన యూత్లో ఉన్న వాళ్ళకి గైడెన్స్ రూపంలో ఎవరు ఉంటారు? పేరెంట్స్, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ కొంతవరకు. సో ఎవరైతే ఆ యూత్ గ్రూప్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ అబ్బాయి ఉన్నాడు, ఇంటర్ చదువుతున్నప్పుడు సో ఆయన బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే బయట కాలేజ్కి వెళ్ళడము, ఫ్రెండ్స్తో వెళ్ళడము, ఇంటికి వచ్చేది. సో ప్రతి విషయంలో తను చాలామందికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు. సో ఎక్స్పోజ్ ఉన్నప్పుడు ప్రతి దగ్గర వీటికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు బయటికి కూడా అవసరం లేదు, మొబైల్లో చూసుకోవచ్చు. మొబైల్లో ప్రతి ఇలాంటి వీటి గురించి మొబైల్లో కూడా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది ఏంది అన్నట్టుగా. సో ప్రతి విషయంలో మనకు ఇలాంటి వీటికి పడడానికి ఆస్కారం ఎక్కువే ఉంది. సో ఇంట్లో ఉండే పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి వాళ్ళందరూ వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా కొంతవరకు గైడెన్స్ ఇచ్చి ప్రివెంట్ చేయగలం. అది ఎలా సాధ్యం అంటే, ఇంటర్ కాకుండా ముందు మనం స్కూల్ లైఫ్లో చూసుకుంటే, ఇప్పుడు ఎందుకంటే స్కూళ్ళలో కూడా స్టార్ట్ అవుతున్నాయి. టీచర్స్ మస్ట్ ఎడ్యుకేట్ చిల్డ్రన్, ఇగ్నోర్ చేయొద్దు. ప్రతి టీచర్కి తెలుసు, ప్రతి స్కూల్లో టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి అందరికీ తెలుసు. ఈ వ్యసనాల గురించి స్కూల్ పిల్లలకి చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. పిల్లలకి ఎలా ఉంటుంది అంటే, ఆ స్ట్రెస్ పోవడానికి ఎవరో ఏదో ఇస్తే తీసుకుందామని ఉంటుంది తప్ప దాని కాన్సిక్వెన్సెస్ ఏంది, సైకలాజికల్ కాన్సిక్వెన్సెస్ ఏంది, బాడీ కాన్సిక్వెన్సెస్ ఏంది, అడిక్షన్ అంటే ఏంది వాళ్ళకి తెలియదు. అది చెప్పాల్సిన బాధ్యత ఎవరుంటే వాళ్ళు, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్, టీచర్స్ ఖచ్చితంగా వీటి గురించి అవగాహన క్రియేట్ చేయాల్సిందే. చేస్తే కనీసం వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్ ఆఫర్ చేస్తున్నాడు, అమ్మో ఇది మా డాడీ చెప్పాడు, మా మమ్మీ చెప్పింది, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఎవరైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, టెంపరీగా అది రిలీఫ్ చేస్తుండొచ్చు, కానీ దానివల్ల వ్యసనం అయ్యే ఛాన్స్ ఉంది. సో అది మాత్రం నేను తీసుకోవద్దు. అది వాళ్ళకి మనకు ఆ నాలెడ్జ్ ఇస్తేనే మనకు తెలుస్తుంది. ఇవ్వకుండా ఫ్రెండ్ చెప్పారు కాబట్టి తీసుకున్నా, నాకు బాగానే ఉంది, నేను రిలీఫ్ అయిపోయాను, అంతవరకే ఉంటుంది. కానీ అది వ్యసనం అవుతున్న విషయం అది తెలియదు, ఐలో తెలియదు. సో ఆ నాలెడ్జ్ క్రియేట్ చేయాలి.